నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం దివంగత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబం ఎన్నో సేవలు అందించారని, బడుగు బలహీన వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ దేశానికి ముందు నడిపించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చి రైతుల పక్షాన నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, పంజా మహేందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, లింగం గౌడ్, వై వెంకటేశం, మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ కొమ్మట బాబు, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, జల్లా లక్ష్మణ్ గౌడ్, లక్ష్మా గౌడ్, బాజా రమేష్, బొట్టు మౌరం రాజు, రమేష్, ఎల్లం, వెంకట్, ప్రసాద్, మల్లీసం, భూమా గౌడ్, గురుగుల సుధాకర్, గురుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ సమావేశం జరగడం సంతోషించదగ్గ విషయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తుంది. మరియు రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం చాలా హర్షించదగ్గ విషయము. అదేవిధంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ మన భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రధానులని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవడం ముఖ్యం. గాంధీ యొక్క జయంతిని పురస్కరించుకొని మన భారతదేశ 6వ ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి మన భారత దేశ చరిత్రలోనే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మరి ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మరి దేశ ప్రగతి కోసము అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి మరి పేద బడుగు బలహీన వర్గాల కోసము ఎన్నోటువంటి శాస్త్రాలను తయారు చేసి మరి పేదవాళ్ళు బాగుపడ్డప్పుడే మరి రాష్ట్రాలు దేశాలు బాగుపడుతున్న లక్ష్యంతో ఆనాడు మరి ఎస్సీ ఎస్టీల కిందనే మరి ఆ రోజు సిలింగ్ భూములను మరి స్థానికతలకు మరి స్థానికంగా ఉన్నటువంటి మరి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీ ఎంతుంది. మరి అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి మరి దేశం కోసము తన ప్రాణాలు త్యాగం చేసి మరి ఆ యొక్క అమౌడైనటువంటి మరి వ్యక్తి మరి ఈరోజు ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి మరి రాజీవ్ గాంధీ. మరి నిరంతరము ప్రజల కోసమే వాళ్ళ కుటుంబం మరి అనేక విధాలుగా ఇప్పటి కూడా మరి ప్రజల కోసమే అంకితమై మరి వారి యొక్క జీవితాన్ని అంకితమైనటువంటి గొప్ప చరిత్ర మరి రాజీవ్ గాంధీ యొక్క కుటుంబానికి ఉన్నది. అదేవిధంగా నేను చూసినట్టయితే మరి దేశంలో కాకుండా రాష్ట్రంలో కూడా ఇచ్చిన మాట ప్రకారము మరి 6 గ్యారంటీల ప్రకారము రైతులకు మరి ఎప్పుడైతే మంచి రోజులు వస్తాయనే ఆలోచనతో ఇలా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎలాంటి రైతులకు న్యాయం జరగకుండా ఇలా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు మరి రుణమాఫీ చేసి ఇలా రైతులకు ఒక పండుగ వాతావరణం కల్పించేటువంటి గొప్ప ప్రభుత్వం మరి ఇలా రేవంత్ ప్రభుత్వం. దానిలో భాగంగానే అనేక విధాలుగా ఇలా అభివృద్ధికి మరి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిలో భాగంగా ఇలా రాజీవ్ గాంధీ మరి జయంతి చేసుకోవడం చాలా సంతోషం చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నిజాంపేట మండలంలో మెదక్ కాన్స్టిట్యున్సీ నిజాంపేట మండలంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిజాంపేట మండలంలో ఘనంగా వేడుకలు జరుపుకొని ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా వచ్చేసి ఈ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఫస్ట్ భారతదేశానికి తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆయన్నే పితామహుడు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఉన్నాయంటే అది రాజీవ్ గాంధీ గారి పుణ్యమే. భారతదేశంలో అమెరికాలో ఉన్నటువంటి టెక్నాలజీని ఆయన భారతదేశం తీసుకొచ్చి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టిండు కాబట్టి. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ఫర్ వర్క్ సందర్భంగా ఈ మహాత్మా గాంధీ వర్క్ ఏదైతుందో 100 రోజుల పథకాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం.
ఈరోజు తెలంగాణలో ఘనంగా రాష్ట్ర మంత్రివర్గం కూడా ముఖ్యమంత్రి గారు కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తారని చెప్పేసి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మమేకం చేసిన పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా మమేకమై ప్రతి ఒక్కరు కూడా మంత్రివర్గంలో చేదోడుగా కూడా ఉంటూ ఆయన ఆశయాలను అందరినీ కూడా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.